ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరో కీలక మైలురాయిని చేరుకోబోతోంది. మౌలిక సదుపాయాల కల్పనే దేశ ప్రగతికి పునాది అనే నానుడిని నిజం చేస్తూ రాష్ట్రంలోని రవాణా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఫలించబోతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పారిశ్రామిక మరియు వాణిజ్య ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయగల సామర్థ్యం ఉన్న ఒక బృహత్తర ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంటోంది. అదే సామర్లకోట అచ్చంపేట కాకినాడ పోర్టు మధ్య నిర్మిస్తున్న 4 లేన్ల జాతీయ రహదారి. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మే నాటికి అందుబాటులోకి రానుండటంతో ఈ ప్రాంత ప్రజల ఆశలు చిగురిస్తున్నాయి. ఈ రహదారి కేవలం కాంక్రీటు తారుతో నిర్మించిన కట్టడం కాదు. ఇది ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా వేలాది మందికి సురక్షిత ప్రయాణానికి భరోసాగా నిలవనుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం వద్ద జాతీయ రహదారి 16 NH-16 నుండి ప్రారంభమై కాకినాడ పోర్టు వరకు విస్తరించియున్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB రహదారి ఈ ప్రాంతానికి అత్యంత వ్యూహాత్మకమైనది. కాకినాడలో ఉన్న యాంకరేజ్ మరియు డీప్ వాటర్ పోర్టులు దేశ విదేశీ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి పలు రాష్ట్రాల నుండి బియ్యం, గ్రానైట్, ఎరువులు, సముద్ర ఉత్పత్తులు, పారిశ్రామిక యంత్ర పరికరాలు వంటి ఎన్నో రకాల సరుకులు ఎగుమతి మరియు దిగుమతి కోసం ప్రతిరోజు వందలాది భారీ లారీలు ఈ పోర్టులకు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఇంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ రాజానగరం నుండి సామర్లకోట దాటి పోర్టు వరకు వెళ్లే రహదారి దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. కేవలం 2 లేన్లతో ఇరుకుగా ఉండటం, భారీ వాహనాల రద్దీకి తోడు కాలక్రమేణా ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలతో ఈ మార్గం నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ గుంతలు నీటితో నిండిపోయి వాహనదారులకు మృత్యు కుపాలుగా పరిణమించాయి. భారీ లారీలు నెమ్మదిగా కదలటం వల్ల గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోవటం, తద్వారా ఇంధనం, సమయం వృధా కావటం నిత్యకృత్యమైంది. అంతేకాకుండా కాకినాడ నగరంలోకి వచ్చే వెళ్లే సాధారణ ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధి దీపాల కొరత, అధ్వానమైన రోడ్డు కారణంగా తరచూ ఘోర ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక భారతమాల పరియోజనలో భాగంగా ఈ రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టింది. భారతమాల పరియోజన అనేది భారతదేశ రహదారి వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన ముందడుగు. దేశంలోని కీలకమైన ఆర్థిక కారిడార్లను, పారిశ్రామిక ప్రాంతాలను, సరిహద్దు ప్రాంతాలను మరియు ఓడరేవులను అనుసంధానించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద సామర్లకోట నుండి కాకినాడ పోర్టు వరకు ఉన్న 26 కిలోమీటర్ల ఇరుకు రోడ్డును 4 లేన్ల జాతీయ రహదారిగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ 2023లో సవివరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 548 కోట్ల అంచనా వ్యయంతో వెంటనే పరిపాలన ఆమోదం తెలిపింది. పనులు వేగంగా పూర్తి చేసేందుకు ఈ ప్రాజెక్టును 2 ప్యాకేజీలుగా విభజించి 2023లోనే కాంట్రాక్టర్లకు పనులను అప్పగించింది. ఏ బృహత్తర ప్రాజెక్టులోనైనా సవాళ్లు సహజం. ఈ రహదారి నిర్మాణంలో కూడా అలాంటి ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. ప్యాకేజీ 1లో భాగంగా సామర్లకోట నుండి అచ్చంపేట వరకు 12.5 కిలోమీటర్ల రహదారిని 408 కోట్లతో నిర్మించాల్సి ఉంది. పాత ADB రోడ్ అలైన్మెంట్ ప్రకారమే విస్తరణ పనులు చేపడితే సామర్లకోట పట్టణంలోని వందలాది ఇళ్లను, వాణిజ్య భవనాలను కూల్చివేయాల్సి వస్తుంది. ఇది ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా భూసేకరణ మరియు పరిహారం చెల్లింపు ప్రక్రియ అత్యంత ఖరీదైనదిగా, జాప్యానికి కారణమయ్యేదిగా మారింది. దీనికి తోడు ఇదే మార్గంలో ఉన్న రైల్వే ట్రాక్లు, పాత రైల్వే ఓవర్బ్రిడ్జ్ ROB కూడా నిర్మాణానికి పెద్ద అడ్డంకులుగా నిలిచాయి. వీటిని తొలగించి కొత్తవి నిర్మించాలంటే ప్రాజెక్టు వ్యయం ఊహించిన దానికంటే విపరీతంగా పెరిగిపోతుందని అధికారులు అంచనా వేశారు. ఈ క్లిష్టమైన సమస్యను అధిగమించడానికి NHAI అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. పాత అలైన్మెంట్ను పక్కన పెట్టి సామర్లకోట పట్టణానికి బయట నుండి ఒక కొత్త బైపాస్ రహదారిని నిర్మించారని నిర్ణయించారు. ఈ నూతన ప్రణాళిక ప్రకారం సామర్లకోట చివరిలోని రాక్ సిరామిక్ ఫ్యాక్టరీ వద్ద ప్రారంభమై FCI గోదాం మీదుగా షుగర్ ఫ్యాక్టరీ వెనక భాగం గుండా ఈ 4 వరుసల రహదారిని నిర్మిస్తారు. అక్కడి నుండి పాత రైల్వే స్టేషన్ ROB దాటిన తర్వాత గోదావరి కాలువపై కొత్త వంతెన నిర్మించి ఈ బైపాస్ రహదారిని ఉండూరు సమీపంలో పాత ADB రోడ్డుతో కలుపుతారు. అక్కడి నుండి అచ్చంపేట వరకు యథావిధిగా రహదారి విస్తరణ కొనసాగుతుంది. ఈ అలైన్మెంట్ మార్పు వల్ల వందలాది ఇళ్లను కూల్చివేసే ముప్పు తప్పడమే కాకుండా
నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గింది మరియు పనులు సులభతరమయ్యాయి. కొత్త బైపాస్ రహదారి నిర్మాణం కోసం మొత్తం 54 హెక్టార్ల భూమిని సేకరించాల్సి వచ్చింది. ఇందులో 21 హెక్టార్లు ప్రభుత్వ భూమి కాగా మిగిలిన 33 హెక్టార్లు ప్రైవేటు వ్యక్తులకు చెందినది. భూమిలు కోల్పోయిన రైతులకు, యజమానులకు న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం 240 కోట్లను చెల్లించింది. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏడాదిన్నర క్రితమే పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సామర్లకోట అచ్చంపేట ప్యాకేజీ 1 మార్గంలో దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. కీలకమైన స్ట్రక్చర్ల నిర్మాణం దాదాపుగా ముగిసింది. సామర్లకోట రాక్ సిరామిక్ వద్ద అచ్చంపేట వైపు వెళ్లే పాత ఫ్లైఓవర్ సమీపంలో ఒక కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. అలాగే అచ్చంపేటలో మరో కీలకమైన ఫ్లైఓవర్ నిర్మాణం కూడా పూర్తయింది. రహదారి వెంబడి నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా 23 చోట్ల కల్వర్తెల నిర్మాణం కూడా విజయవంతంగా ముగించారు. ఇక ప్యాకేజీ 2 కింద అచ్చంపేట జంక్షన్ నుండి కాకినాడ యాంకరేజ్ పోర్టు వరకు ఉన్న 13.2 కిలోమీటర్ల రహదారి నిర్మాణం దాదాపుగా చివరి దశకు రానుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను రహదారికి అనుసంధానం చేయటం పనులు, ఇతర రోడ్లను కలిపే జంక్షన్ల వద్ద నావికా దళానికి అంటే నేవీకి కొంత భూమి అవసరం పడింది. ఈ భూముల బదలాయింపు విషయంలో నేవీ అధికారులతో సంప్రదింపులు తుది దశలో ఉన్నాయి. ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతూ డిసెంబర్ నాటికి పూర్తి కావలసి ఉండగా ఊహించని విధంగా ఒక కొత్త సమస్య తలెత్తింది. రహదారి నిర్మాణంలో కీలకమైన ముడి పదార్థం ఫ్లై యాష్. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు వెలువడే బూడిదనే ఫ్లై యాష్ అంటారు. దీనిని సిమెంటు, కాంక్రీట్లో కలపడం వల్ల రోడ్ల నాణ్యత, మన్నిక పెరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఫ్లై యాష్ను విశాఖపట్నంలోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి సరఫరా చేసేవారు. అయితే సాంకేతిక కారణాల వల్ల అక్కడ ఫ్లై యాష్ కొరత ఏర్పడిందని చెబుతూ సరఫరాను అకస్మాత్తుగా నిలిపివేశారు. ఈ పరిణామంతో దాదాపు 70% పూర్తయిన పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మిగిలిన 30% పనులను పూర్తి చేయటానికి ఫ్లై యాష్ అత్యవసరం కావటంతో ఎన్హెచ్ఈఐ అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. విశాఖపట్నంలోని హిందూజా పవర్ ప్లాంట్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడి నుండి ఫ్లై యాష్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్చలు సఫలమయ్యే దశలో ఉన్నాయి. ఫ్లై యాష్ అందిన వెంటనే నిలిచిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వచ్చే ఏడాది మే నాటికి రహదారిని ప్రారంభించాలని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ముఖ్యంగా కాకినాడ ప్రాంతం అభివృద్ధిలో నోకొత్త శకం ప్రారంభమవుతుంది. కాకినాడ పోర్టుకు సరుకు రవాణా వేగవంతమవుతుంది. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయి. ఇది కొత్త పరిశ్రమల స్థాపనకు, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుంది. సామర్లకోట నుండి కాకినాడ పోర్టుకు ప్రస్తుతం పడుతున్న సమయం సగానికి పైగా తగ్గుతుంది. ట్రాఫిక్ కష్టాలు తీరి ప్రయాణం సాఫీగా, సురక్షితంగా మారుతుంది. 4 లేన్ల విశాలమైన రహదారి, మెరుగైన లైటింగ్ వ్యవస్థ, స్పష్టమైన సైన్ బోర్డుల ఏర్పాటుతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. రహదారికి ఇరువైపులా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. కొత్త వాణిజ్య సముదాయాలు, వెంచర్లు ఏర్పడి ఈ ప్రాంత ఆర్థిక రూపురేఖలే మారిపోతాయి. మొత్తం మీద సామర్లకోట కాకినాడ పోర్టు జాతీయ రహదారి కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదు, ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే అభివృద్ధి మార్గం. ఫ్లై యాష్ కొరత వంటి తాత్కాలిక అడ్డంకులను అధిగమించి ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానంలో మరో సువర్ణాధ్యాయం లిఖించబడుతుంది.